ఎన్నో పనులు ఉన్నా ఈ గ్రంథాలయం కోసం వచ్చాను. ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించడం, వారికి నా వంతు సహాయం అందించడం నా అదృష్టం. వెల్లంకి గ్రామానికి రాష్ట్ర రాజ్భవన్ వచ్చింది. ఇక ఈ గ్రామానికి వచ్చి అనేక రకాల పుస్తకాలు బహుకరించడం నాకు సంతోషంగా ఉంది. కూరెళ్ళ ఒక నియమ నిబంధత కలిగిన వ్యక్తి. ఇప్పటికీ తరానికి ఒక గ్రంథాలయం ఎంతగా ఉపయోగపడుతుంది. 10,63,470 రూపాయల ప్రాసిడింగ్ కూరెళ్లకు సంబంధించిన గవర్నర్ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయంకు 10,63,000 రూపాయలు, 83,000 పుస్తకాలు, 1000 నోట్బుక్స్ ఇస్తానని హామీ ఇచ్చిన గవర్నర్ కూరెళ్ల విఠలాచార్యుల గురించి మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఇక విఠలాచార్యులు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చాడు. ఆయన సేవలకు కృతజ్ఞతలు. పుస్తకాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది. ప్రతి ఒక్కరి వద్ద పుస్తకాలు ఉంచుకోవాలి. రాజ్భవన్ కు వెల్లంకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి కూరెళ్ల విఠలాచార్యులు. ఎంతో వినమ్రంగా చెప్పినటువంటి దయచేసి అందరూ లేచి నిలబడి గవర్నర్ గారికి స్టాండింగ్ ఓవర్లో మనందరం కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియజేద్దాం. రాష్ట్ర గవర్నర్ గారు ఈనాడు ఇంత సమయం అయినప్పుడు కూడా వారు రావడం అనేది నిజంగా ఈ పల్లె చేసుకున్నటువంటి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారు చేసిన రాష్ట్ర గవర్నర్ గారు ఈరోజు దాదాపు ఎన్నో పనులు ఉన్నప్పటికీ కొంత సమయాన్ని పుస్తకం ఆనరబుల్ గవర్నర్ గారు మాట్లాడే ముందు ఇంకొక 2 ముఖ్య విషయాలండి. నేను ఉదయం చెప్పాను. నమస్కారం. ఈనాడు ఎంత సుదినం అంటే మా ఊరు కార్యక్రమం ముగుస్తుంది. ఉదయం నుంచి జరుపుకుంటున్నాం. మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం. నేను కూరెళ్ల విఠలాచార్య గారు, దిస్ విలేజ్ అండ్ పీపుల్ ఆఫ్ భువనగిర్, మై సిన్సియర్ థ్యాంక్స్ టు యూ మేడం. విఠలాచార్య గారు, కలెక్టర్ గారు, రఘుప్రసాద్ గారు అందరికి కూడా మళ్ళొక్కసారి శుభ సాయంకాలం అండి. నేను మేడంకి మెయిల్ పెట్టాను. మేడం, గవర్నర్ గారు మీరు తప్పకుండా రావాలి. ఈ గ్రంథాలయం యొక్క ఇంపార్టెన్స్ ఇది, గ్రంథాలయం యొక్క రిలవెన్స్ ఇది, ఈ గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యత ఇది అని చెప్పి నేను మెయిల్ పెట్టాను. మెయిల్ పెట్టగానే మేడం వెంటనే మాకు టైం ఇచ్చారు, నాకు విఠలాచార్య గారికి. వారు వస్తామని చెప్పారండి. ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా మనందరం చప్పట్లతో, కరతాన ధ్వనులతో వారికి స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత మేడం, మీ రాకతో మేము వీఆర్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్ ఇయర్. దెర్ ఈస్ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఇన్ అవర్ ఏకి. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ గారు రావడం అనేటువంటిది సాహిత్య చరిత్ర లోపల, గ్రంథాలయ చరిత్ర లోపల ఒక సువర్ణ ఘట్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి సారథ్యం వహించి నడిపించవలసిందిగా మాన్య మహోదయులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చెప్పుకుంటా. మరపునకు రాని రోజు ఈ మంచి రోజు, ఊరు చరిత్రలో ఎల్లప్పుడుండు రోజు. మేము ఎప్పుడు దీన్ని మర్చిపోలేము. కాబట్టి ఇటువంటి మంచి రోజు మాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, నేను ఎక్కువ మాట్లాడకుండా సభాధ్యక్షుడి ఆదేశం ప్రకారం కొద్ది సమయంలోనే మాట్లాడి మనందరి పక్షాన, మన ప్రాంత పక్షాన, మన ఊరు పక్షాన, మా ఊళ్ళో ప్రతి వారి పక్షాన మీకు నమస్కారం చేస్తూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కోరగానే మీరిరా మా ఊరురాగా, కోరగానే మీదలిలా మా ఊరురాగా, పరమ సంతోషమును మాలో పరిమళించే. మాలో ప్రతివాడు కూడా సంతోషంగా పడుతున్నాడు. మా అమ్మగారు వచ్చింది, మా గవర్నర్ గారు వచ్చింది, చరిత్రలో ఇది నిలిచిపోతుంది. కోరగానే మా ఊరు, కోరగానే మీరు మా ఊరులాగా, పరమ సంతోషమును మాలో పరిమళించే. ధన్యమయ్యేను మా ఊరు, మాన్యమయ్యే
ధన్యమయ్యను మా ఊరు మాన్యమయ్యే. అమ్మ నువ్వు రావడం వల్ల మా ఊరు ధన్యమైపోయింది. తల్లి తమిళసై అమ్మ వందనము సేతు. తల్లి తమిళసై అమ్మ వందనము సేతు. ఇది నిజంగా ఉదయమే వినిపించాను నేను. మరపునకు రాని రోజు